వనకం సలాం దిస్ ఈజ్ యువర్ త్రివేణి. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ టీఎల్జే. సో ఫ్రెండ్స్, ఈ రోజు మనం చేయబోతున్న ఈటింగ్ ఛాలెంజ్ వచ్చేసి సింగపూర్ ఫ్రైడ్ రైస్, స్పైసీ నూడిల్స్, గ్రేవీ మంచూరియా విత్ క్యాంపా. వావ్, సూపర్ కాంబినేషన్ చిన్న. అవును గైస్, మనమైతే ఎప్పుడు కూడా ఇలాంటి ఛాలెంజ్ చేయలేదు. సింగపూర్ ఫ్రైడ్ రైస్, స్పైసీ నూడిల్స్. ఈ రోజు అయితే ఛాలెంజ్ ఫుల్ క్రేజీ ఉండబోతుంది. లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే తొందరగా వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకెంత లేట్ చేయడం ఛాలెంజ్ అయితే స్టార్ట్ చేసేద్దాం. ఓకే, లెట్స్ గో. సో గైస్, మనకైతే ఈ ఛాలెంజ్ లో ఎలాంటి టైమర్ లేదు. ఈ ఫుడ్ ని ఎవరైతే ఫస్ట్ దీన్ని డన్ చెప్తారో వాళ్ళే విన్ అయినట్టు. ఓడిపోయిన వాళ్ళకి క్రేజీ పనిష్మెంట్ అవబోతుంది. ఈ రోజు అయితే పనిష్మెంట్ ఫుల్ క్రేజీ ఉంది. లాస్ట్ టైం నేను ఓడిపోయి పనిష్మెంట్ తీసుకున్నా, నా బ్యాడ్ లక్. ఈ రోజు అయితే నేను విన్ అయ్యి మా చెల్లికి పనిష్మెంట్ ఇచ్చేస్తా. ఫుల్ ఫన్ పనిష్మెంట్. ఓకే, చూద్దాం. చూడు. సో గైస్, ఇంకా మనం లేట్ చేయకుండా ఛాలెంజ్ స్టార్ట్ చేసేద్దామా? చేసేద్దాం. ఓకే, 3, 2, 1 గో స్టార్ట్. సూపర్. వావ్, కమ్మ వాసన వస్తుంది చిన్న నాకైతే. నూడిల్స్ సూపర్.
అన్నం కూడా తినాలి ఇది. నువ్వే తినాలి అది. నేను తింటా. దొంగది కలిసి అమ్మి. అమ్మా అమ్మో డన్. అమ్మయ్య విన్ అయినా గైస్. లాస్ట్ మినిట్ లో విన్నా. నాకు పొరవైకపోతుంది నేనే గెలిచి నేనే దాన్ని చెప్తుంటే బాగా గొంతులో కట్ చేసిన కారణం కాదు, ఓడిపోయిన తర్వాత ఎన్నైనా చెప్తాం. నిజంగా చిట్టి పొరవైంది అసలు. నిజంగా అనుకోలేదు నేను. అమ్మయ్య నిజంగా గైస్ ఓడిపోతా అనుకున్నా. అస్సలు నాకు లేకుండా ఒక చిన్న ఛాన్స్ కూడా లేకుండా తెలుసా నేను గెలుస్తా అని ఓహోపు అస్సలు లేదు. కానీ లాస్ట్ మినిట్ లో ఆయన పరమేసరికి టప్పు తినేసి నోట్లు పెట్టుకుంది. ఇంత పెట్టుకుని తిన్నదమ్మో. నోట్లో నూడిల్స్ ఉన్నా కూడా ఏంటివి క్యాంప తీసుకొని తాగేసిన. విన్ అయినా పండు ఆయమే విన్ అవుతా అనుకున్నది గైస్. ఓకే ఒక్కదానికేనా? మొన్న వీడియోలో నువ్వే ఓడిపోయినావు. మొన్న నేను గెలిచిన, నువ్వు ఓడిపోయినావు. నువ్వు ఓడిపోయింది మరి పర్లేదు. వీడియో నేనే గెలిచిన. నెక్స్ట్ వీడియోలో నేనే విన్ అవుతా. చూద్దాం గైస్. సింగపూర్ ఫ్రైడ్ రైస్ అయితే అమేజింగ్ అసలు కదా. సూపర్ ఉన్నది అసలు. నిజంగా ఫుడ్ అయితే నూడిల్స్ అయితే ఇంకా సూపర్. నాకైతే ఫుల్ నచ్చింది అసలు. అబ్బా టేస్ట్ అయితే చాలా బాగుంది. వచ్చిన వెజ్ మంచూరియా కూడా గ్రేవీ మంచూరియా. సో గైస్ నేనైతే విన్ అయిపోయినా కాబట్టి మా చెల్లికి అయితే పనిష్మెంట్ ఇచ్చేద్దాం. ఇది క్లియర్ చేసి మళ్ళీ పనిష్మెంట్ కలుద్దాం. ఓకేనా? ఓకే. సో ఫ్రెండ్స్ నేనైతే విన్ అయిపోయినా కాబట్టి మా చెల్లికి అయితే పనిష్మెంట్ ఇచ్చేద్దాం. నేనైతే అసలు ఎక్స్పెక్ట్ చేయలే నేను విన్ అవుతా అని. లాస్ట్ మినిట్లో విన్ అయిపోయినా కదా. సో ఇప్పుడైతే మా చెల్లికి పనిష్మెంట్ ఇచ్చేద్దాం. ఫుల్ ఫన్నీ పనిష్మెంట్. ఏంటో తెలుసా? 5 సామెతలు చెప్పాలి. మా చెల్లి చచ్చిపోతుంది ఇంక ఇప్పుడు. ఇప్పుడే అంటుంది ఆల్రెడీ. మా చెల్లెకి నోరు తిరగదు కదా, సో అందుకే సామెతలు పనిష్మెంట్ చెప్తున్నా. ఇప్పుడు చిన్న నోరు మంచి ఉంటున్నా మంచి ఏదో ఒక పనిష్మెంట్ తీసుకునేదాన్ని. టక 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 చెప్పేస్తుండే కావచ్చు. ఓకే ఇప్పుడు స్టార్ట్ చేద్దాం. ఓకే ఫస్ట్ వన్ చెప్పు. సామెతలు చెప్పమ్మే. నన్ను ఇస్తుంది ఫస్ట్ సామెతనా? చెప్పు. అక్క మొగుడు అడక తింటే చెల్లెల మొగుడు వచ్చి చేయి చాపిండంట. అబ్బో సూపర్. నేను కేడం నత్తే చెప్తుందా అనుకున్నా. మంచిగా చెప్పింది. ఓకే సెకండ్ వన్. సెకండ్దా చెప్పు. గుర్తుకు రావద్దా? ఓన్ మరి చెప్పు. తోటోడు తొడ కోసుకుంటే మనం మెడ కోసుకుంటామా? కోసుకోము. ఓకే సెకండ్ కూడా అయిపోయింది. బాగానే చెప్తుంది గైస్. థర్డ్ క్లాస్ అంటే ఇప్పుడు థర్డ్ వన్ చెప్పు. థర్డ్ వన్నా?
కులుకు షబ్బరా కూతురు అంటే ముసలిమ కూడా అమ్మ అన్నదంట. నీ అసంటిది చంప వలం కొట్టా. నీ అసంటిది మరి అన్నది కాదు. ఓకే ఫోర్త్ చెప్పు. ఫోర్త్దా ఓకే. గుర్తు నిన్ను చూసి గుర్తుకొచ్చింది. నన్ను గుర్తొచ్చింది. పులిని చూస్తే పులిని చూస్తే నక్క వాతలు పెట్టుకుందంట. కాదు అది కరెక్ట్ కాదు సామెత. మంచి చెప్పు, కరెక్ట్ చెప్పు. పులిని చూస్తే నక్క వాతలు పెట్టుకుంది అంతే కదమ్మే. పులిని చూసి నక్క వాతలు పెట్టుకుందంట, చూస్తే కాదు. అయ్యో చెప్పు. పులిని చూసి నత్తి మొక్క. పులిని చూసి కుక్కని వాతలు పెట్టుకుంది. కాదు కాదు నక్క. పులిని చూసి నక్క వాతలు పెట్టుకుందంట. ఫిఫ్త్ అని చెప్పు. ఫిఫ్త్ చెప్పు. ఫిఫ్త్దా మాట్లాడే చిలక. మాట్లాడే చిలక అంట గైస్. ఓకే చెప్పు, ఫినిష్ అయితే ఫస్ట్. మాట్లాడే చిలక ఉస్కో అంటే డిస్కో అన్నదంట. లేదు తప్పు, కరెక్ట్ కాదు అది సామెత. కరెక్ట్ కాదా? మళ్ళీ ఇప్పుడు అంతేమే అంతే చిట్టి. మాటలు నేర్చిన చిలక. ఓకే 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 వచ్చింది వచ్చింది. మాటలు నేర్చే చిలక ఇట్లాంటి పెద్ద పెద్ద ఇవ్వాలి గైస్ మా చెల్లెకి. ఆటలాడనా? అట్లా ఆడుకుంటది, ఆటలు ఆడుకుంటది చిలక పోయి. మాటలు మాడే మాటలు మాడే అంట. ఎక్కడికంచో పట్టుకొచ్చింది గాయ. ఏమో అన్నం ఇందాక. ఏమో నాకు తెలియదు, గుర్తులేదు. మాట్లాడేది మర్చిపోయా. బా చిట్టి గుర్తుకొస్తుంది చిట్టి, కొంచెం చెప్పవా? మాటలు ఓకే ఓకే. మాటలు నేర్చిన చిలక ఓడిస్కో. డిస్కో అదే ఎన్ని మంది చెప్పి ఒక్కటి పోతున్నది. మాటలు నేర్చిన చిలక. ఓకే. మాటలు నేర్చిన చిలక డిస్కో అంటే ఉస్కో అన్నది. ఉస్కో అంటే డిస్కో అన్నదంట. అంతేనా? ఏ ఉస్కో కాదు. చెప్పు చిట్టి ప్లీజ్ చిట్టి. వద్దులే చిట్టి. అడుక్కుంటుంది. గాయస్ నాకు వద్దులేదు గాయస్. ఒక్కసారి చెప్పబా ప్లీజ్ ప్లీజ్. చెప్పను, కరెక్ట్ చెప్పినాను ఇందాక. మాటలు నేర్చిన కూర్చున్నా. మాటలు పోతుంది నాకు. పోనీ నన్ను ఏమంటావు? మాట నేర్చిన చిలక ఏదో 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 ఉస్కో అంటే డిస్కో అన్నదట. అంతేనా? అబ్బా చిట్టి ఒకసారి చెప్పు చిట్టి, నాకు వస్తలే చిట్టి. అబ్బా చెప్పు ప్లీజ్ చిట్టి, చెప్పు ప్లీజ్ చిట్టి. అడుక్కుంటుంది. ఇట్లా 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 అడుక్కో, చెప్తా. ఇట్లా ఇట్లా అడుక్కో. చంప వాళ్ళకి కొడతా. చెప్పలేకపోతే లేదా నేను నాకు వచ్చినట్టు చెప్తా. ఓకే చెప్పు. మాటలు నేర్చిన చిలక ఉస్కో అంటే డిస్కో అన్నదంట. ఓకే కరెక్ట్ వచ్చిందా? అమ్మా దేవుడా నాగరాజా, నేను చాలా మార్చాలి, నిజంగా మార్చాలి. బాగుంది, లాస్ట్ నచ్చింది నాకు. అవునా? ఏంటి చెప్పు మళ్ళీ సరే. చెప్పు. మాటలు నేర్చే చిలక ఉస్కో అంటే నేను డిస్కో అన్నదంట. మాటలు నేర్చిన చిలక ఉస్కో అంటే ఏ డిస్కో అన్నదంట. అవునా? ఓకే గైస్, ఇవైతే మా ఓన్ కానే కాదు, అసలు మాకు సామెతలే రావు. దీంట్లో ఈ 5 ఒకటి ఓన్గా మా మమ్మీ ఊరికి అంటది మమ్మల్ని. ఆ సామెత చెప్పింది. అదేంటి చిన్న? కుల్కు షబ్బరా కూతురు అంటే ముసలిమ కూడా అమ్మ అన్నదంట. ఇది మా అమ్మ ఊరికి మమ్మల్ని అంటది. మేము స్టైల్గా రెడీ అవుతామని చెప్పేసి ఊరికి అంటది. మిగతా 4 గూగుల్లోంచి చూసి మా చెల్లికి చెప్పిన. ఆమె చెప్పడానికి నా తంటాలు పడ్డది కదా. అబ్బా అబ్బా, ఓవర్ యాక్షన్ కి బ్రాండ్ అంబాసిడర్ నువ్వే. ఇప్పుడు నువ్వా నేను ఓవర్ యాక్షన్ చేసింది? నువ్వా నేనా? గాయస్ గట్టి కొట్టింది నన్ను. వీడియో అయిపోయినాకుంటుంది.
సో గైస్ పనిష్మెంట్ అయితే కంప్లీట్ అయిపోయింది కాబట్టి మనమైతే ఇప్పుడు కామెంట్స్ రీడ్ చేయట్లేదు. ఎందుకంటే మనకైతే అంత బాగా కామెంట్స్ అయితే ఎవరు పెట్టట్లేదు. నా కామెంట్ చదవండి అవే వస్తున్నాయి. సో మీరు కొంచెం మంచి కామెంట్స్ పెడితే మేమైతే చదువుతాం. ఇవి రొటీన్ అయిపోయినాయి, డైలీ అవే చదువుతున్నాం. సో కొంచెం డిఫరెంట్గా మంచి కామెంట్స్ పెట్టండి. మంచి కామెంట్స్ వస్తే మేమే రీడ్ చేస్తాం. ఓకేనా? మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసి పెట్టుకొని మేము వీడియో అప్లోడ్ చేసిన వెంటనే ఫస్ట్ నోటిఫికేషన్ మీకే వస్తుంది, మీరే చూసేయచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. సీ ద నెక్స్ట్ వీడియో. బాయ్.